నమస్కారం. ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ వంకాయ మటన్ చేసుకోబోతున్నాం. వంకాయ మటన్ కి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. వంకాయ మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: వంకాయలు, మటను, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారపొడి, పసుపు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటో, పోపు దినుసులు, నూనె. తయారు చేసుకునే విధానం: ముందుగా కూరగాయలు కట్ చేసుకుందాం. ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందాం. ఉల్లిపాయ కట్ చేసుకుందాం. ఉల్లిపాయ కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు టమాటో కట్ చేసుకుందాం. టమాటో కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. కూరగాయలు కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మటన్ ఉడకబెట్టుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇందులో కడిగి పెట్టుకున్న మటన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నీళ్ళు పోసుకుంటున్నాను. ఈ మటన్ని ఒక 10 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. మటన్ ఉడికిపోయిందండి. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటున్నాను. ఇందులో ఆయిల్ వేసుకుందాం. నూనె వేడెక్కింది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. అలాగే కాస్తంత జీలకర్ర, ఇప్పుడు ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకుందాం. ఇవి వేగడానికి ఒక 5 నిమిషాలు పడుతుందండి. ఉల్లిపాయలు వేగుతున్నాయి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు వంకాయలు వేసుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేసుకుంటున్నాను. ఇది మొత్తం కలిసేంత వరకు ఒకసారి తిప్పుకుంటాను. దీంట్లో కొంచెం ఉప్పు జల్లుకొని మగ్గనిద్దాం. వంకాయలు మగ్గుతున్నాయి కదా, ఇందులో ఉడకబెట్టిన మటన్ వేసుకుందాం. మటన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు టమాటో వేసుకుందాం. అలాగే కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా ధనియా పొడి, కొంచెం గరం మసాలా, అలాగే పుదీనా వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా తిప్పుకుందాం.
ఇందులో కొంచెం నీళ్లు వేసుకుందాం. ఇదంతా ఉడకడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. వంకాయ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది ఎలా ఉందో కొత్తిమీర చల్లుకొని టేస్ట్ చేసి చెప్తాను. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. వంకాయ మటన్ కర్రీ చాలా బాగుందండి. చాలా డిఫరెంట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. నమస్కారం.